BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు నేను డిస్కస్ చేసుకున్నటువంటిది ఒక 10 సెకండ్స్లో తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలనే వీడియో చెప్పడం జరిగింది. అది వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఎందుకంటే పిల్లలకి ఆ నాలెడ్జ్ అనేది అండ్ ఆ ఎక్స్పీరియన్స్తో కూడుకున్నటువంటి నాలెడ్జ్ చాలా అవసరం. అవును సార్. సో అందుకే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ అని చెప్పేసి వంశీ గారిది ఒక స్కూల్ ఉందన్నమాట. ఎవ్రీ 15 డేస్కి ఒక కోర్స్ రన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సమ్మర్కి స్పెషల్గా అది లాంగ్ రన్ కంటిన్యూటీ ఉండేటువంటి కోర్స్. అందులో 4 లైఫ్ స్కిల్స్ని మేజర్గా 15 రోజులు నేర్పించి మిగతా 15 రోజులు యాక్టివిటీ చేయించేలాగా టోటల్ 1 మంత్ ఒక్కొక్క గ్రిప్ వచ్చేలాగా పిల్లలకి ట్యూన్ చేస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. ఆ కోర్సులో ముఖ్యంగా 4 భాగాలుగా డివైడ్ చేశారు. అందులో ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఒక్కొక్క పోర్షన్ ఉంటుంది. ఆ ఫినాన్షియల్ నాలెడ్జ్ కూడా యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లోన్స్ ఎక్కడ తీసుకోవాలి అండ్ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఎలా చదువుకోవాలి అనుకున్నటువంటి నాలెడ్జ్ని ఇవ్వటం ఒకటి, అంటే ఫినాన్షియల్ నాలెడ్జ్ అనమాట. అదే రెండోది మెమరీ పవర్ టెక్నిక్స్. మనకు కొన్ని తెలియకుండానే కొన్ని విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం, లేదా చదివిన తర్వాత గుర్తుండకపోవచ్చు. అలాంటి విషయాల్ని కూడా మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయం కూడా అందులోనే ఉంటుంది. సెకండ్ పోర్షన్ అది. థర్డ్ పోర్షన్ వచ్చేటప్పటికి మీకు పిల్లలకు కావాల్సినటువంటి కెరీర్ గైడెన్స్, అంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత ఏం చదివితే బాగుంటుంది అనేటువంటి నాలెడ్జ్ మీకు కనుక కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఆ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 15 డేస్ కోర్సు. అందులో ముఖ్యంగా ఇంకొక విషయం కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. లెర్నింగ్ డిజబిలిటీస్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లల్లో రాయటం, చదవటం ఇవి సరిగా ఉండకపోవచ్చు, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోకస్ ఉండదు. దాన్ని ఎలా బిల్డ్ చేయాలి? సో ఇవన్నీ ఈ కోర్సులో 15 డేస్ కోర్సులో ఆయన ఇవ్వటం జరుగుతుంది. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. అంటే పొద్దున సాయంత్రం మీకు అనుగుణంగా ఏది కావాలనుకుంటే ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఆఫ్లైన్ కూడా ఉంటుంది. బ్యాచ్లో May 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, పిల్లలు పీరియాడిక్ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి అనుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అవును సార్. అంటే టఫ్ అనమాట అది. అవును. సో ఒకప్పుడు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఏ మెథడ్ ఫాలో అవ్వాలనే దాని మీద ఫోకస్ కూడా ఉండదు, అంటే ఆలోచన కూడా ఉండదు. అయితే కొన్ని కెమికల్ ఎలిమెంట్స్లో మనం పర్టికులర్గా సో ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. అవును సార్. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటారు? ముఖ్యంగా వచ్చేసి మనము ఆ వీడియో ఎంటర్ అయ్యకంటే ముందు ఒక విషయం చెప్తాను సార్. చాలా మంది విద్యార్థులకు ఇప్పుడు మనం చెప్తుంటాం బ్రెయిన్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది అని నేను చాలా వీడియోస్లో చెప్పాను. అదే పిక్చర్ లాంగ్వేజ్. ఇప్పుడు ప్రతిదానికి యాపిల్ అంటే ఒక పిక్చర్ ఉంటుంది, కెమెరా అంటే ఒక పిక్చర్ ఉంటుంది, ఫ్యాన్ అంటే ఒక పిక్చర్ ఉంటుంది. కానీ పిక్చర్ లేనివి, ఇప్పుడు హైడ్రోజన్ అంటే ఏం పిక్చర్ ఉండదు, హీలియం అంటే ఏం పిక్చర్ ఉండదు, లిథియం అంటే ఏం పిక్చర్ ఉండదు. మరి పిక్చర్ లేని వాటిని పిక్చర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చెప్తాం సార్. ఈ మెథడ్ ద్వారా ఓవరాల్గా మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి పిల్లాడికి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కటి నేర్చుకుంటాడు. కొంతమందికి టామ్ అండ్ జెర్రీ అంటే లాంగ్వేజ్ చాలా ఇష్టం, ఎందుకంటే దాని వెనుక ఒక మంచి సైన్స్ ఉంటుంది. కొంతమందికి ఒక మూమెంట్స్ ఫన్ వచ్చేటట్టు ఉంటే అది బాగా ఇష్టపడతారు, ఎందుకంటే పిల్లలకు వివిధ రకాలైనటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నేర్చుకుంటారు. సో ఓవరాల్గా మనం బ్రెయిన్ రీసెర్చ్ అంటే మెమరీ స్కిల్స్ ఓవరాల్గా మనం తెలుసుకొని పిల్లలకి ఏ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుంది, కొంతమంది ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తారు అన్న బేస్ చేసుకొని మనం ఈ వీడియో చేయబోతున్నాం సార్. సో వీడియోను ఎండ్ చేయకుండా వాళ్ళు ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో ఒక క్లారిటీ వస్తుంది, అంటే పిక్చర్ లేని వాటికి పిక్చర్ ఎలా ఇచ్చాము, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్లారిటీ వస్తుంది. సో చూద్దాం సార్. సో ఇక్కడ మనము ఎలక్ట్రికల్ కెమికల్ సిరీస్ని చూద్దాం సార్. ఫస్ట్ వచ్చేసి పిక్చర్ లేని వాటికి పిక్చర్ ఇస్తాం కదా సార్, ఎలా ఇస్తామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లిథియం ఉంది. లిథియంకి ఏమైనా పిక్చర్ ఉందా? మనకు లేదు. ఇప్పుడు ఈ మెథడ్ని ఏమంటారంటే మెమరీలో వర్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు సార్. అంటే ఒక పిక్చర్ లేని దాటికి వాటిలో అంతర్గతంగా ఇంకేదైనా పిక్చర్ ఉందా అని వెతుక్కోవడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిథియం అంటే నాకేం గుర్తొస్తుంది, జస్ట్ లైట్ హిమ్ అని గుర్తొస్తుంది. లైట్ హిమ్ లిథియం జస్ట్ కొంచెం రిథమిక్గా ఉన్నాయి. అంటే లైట్ హిమ్ అనేది మనం గుర్తు చేసుకుంటే లిథియం అనేది ఆటోమేటిక్గా గుర్తొచ్చేటట్టుగా. సరే నెక్స్ట్ చూడండి సార్, పొటాషియం ఉంది. పొటాషియం అంటే దానికి ఏం పిక్చర్ లేదు, నేనేం పెట్టాను పాట్ యాష్. పాట్ అంటే కుండ, యాష్ అంటే బూడిద. పొటాషియం. ఓకేనా, పాట్ యాష్ పొటాషియం. సో నెక్స్ట్ వచ్చేసి కాల్షియం. సో నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం ఉంది సార్. మెగ్నీషియం అంటే మెగ్నీషియం రెండు కొంచెం రిథమిక్గా ఉన్నాయి. మెజిషియన్ అన్నప్పుడే మెగ్నీషియం వర్డ్ ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. దీన్నే వర్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సోడియం ఉంది.
సోడియం అంటే నాకు సోడా అని గుర్తొస్తుంది. సో ఆ పిక్చర్ నేను సోడా అని పెట్టుకుంటాను. సేమ్ అలాగే అల్యూమినియం ఉంది. నేను అల్యూమినియం అంటే ఆలు మినిమం సైజ్. సో ఫన్ గా ఉండాలి. మొత్తానికి మన కాన్సెప్ట్ ఏంటి, స్ట్రెస్ ఉండొద్దు, ఈజీ గుర్తుండాలి. ఎలా అంటే ఇలా. ఇప్పుడు చూడండి ఎండ్ వరకు అందరు చెప్పేస్తారు. చిన్న లింక్ ఉంటుంది చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి జింక్ ఉంది. జింక్ జంక్ కొంచెం రిథమిక్ ఉంది. ఆటోమేటిక్గా నాకు జంక్ అన్నమాట జింక్ గుర్తొస్తుంది ఎలిమెంట్ నేమ్. సో నేను కష్టపడాల్సిన పని లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఏముంది, ఐరన్ బాక్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాడ్మియం రెండు సేమ్ ఉన్నాయి కదా రిథమిక్ సౌండ్. సో క్యాడ్మియం అన్న రెండు రిథమిక్ సేమ్ ఉన్నాయి. సో క్యాడ్మియం అంటే నేను అలా గుర్తుపెట్టుకుంటాను. నెక్స్ట్ నికెల్ అంటే నిఖిల్ హీరో గుర్తొస్తాడు. నెక్స్ట్ వచ్చేసి చిన్న టిన్ బాటిల్. ఫైనల్ గా లెడ్ అంటే ఒక లేడీ. నెక్స్ట్ హైడ్రోజన్ అంటే మనం ఫస్ట్ అనుకున్నాం కదా సార్, పిక్చర్ లేని వాటికి పిక్చర్స్ ఎలా ఇస్తున్నామో ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయండి క్లీన్ గా. హైడ్రోజన్ హైడ్రాగన్ రెండు రిథమిక్ ఉన్నాయి చాలా. నెక్స్ట్ కాపర్ కప్. నెక్స్ట్ సిల్వర్ ఆటోమేటిక్గా మన అందరికి తెలిసింది సిల్వర్. ఫైనల్ గా మెర్క్యూరీ అంటే మెరుపు ఇట్లా రిథమిక్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఓవరాల్ గా ఎలక్ట్రికల్ కెమికల్ సిరీస్. వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిక్చర్ ఇచ్చాం సార్. అంటే మనకు పిక్చర్ లేని వాటికి పిక్చర్స్ మనమే సొంతంగా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనందరికి తెలిసిందే పిక్చర్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా స్టోరీ రూపంలో మనం స్టోరీ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కెమికల్స్ని అంటే అక్కడ ఉన్నటువంటి మూలకాలన్నింటినీ కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, దీన్ని ఒక స్టోరీగా మార్చుకుందాం సార్. ఇప్పుడు మనం జస్ట్ లైట్ ఉంది కదా, ఒక పర్సన్ నాకు లైట్ ఇస్తున్నాడు. లైట్ ఇస్తుంటే అది జారిపోయి ఒక పాట్లో పడి యాష్గా మారిపోయింది. ఒక పాట్ కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే నాకు లైట్ ఇస్తున్నారు. అది నేను తీసుకునే క్రమంలో అది నా చేయి నుంచి జారి ఒక పాట్లో పడి యాష్గా మారిపోయింది. యాష్లో మారిపోయిన తర్వాత ఆ పెద్ద సౌండ్ వచ్చింది. లైట్ పేలిపోయి పెద్ద సౌండ్ వచ్చింది. అందరు ఆ సౌండ్ లేని చుట్టుపక్కల వాళ్ళు కాల్ సీఎం అని పిలుస్తున్నారు. అంటే ఆ సౌండ్ ఏదో పెద్దగా వచ్చింది, సీఎం ని పిలవండి అన్నట్టు. కాల్ సీఎం అంటే అక్కడికి సీఎం రాలేదు. ఎవరు వచ్చారు? ఒక మెజిషియన్ వచ్చిండు. మెజిషియన్ వచ్చి ఏం చేసిండంటే ఆ కుండలో ఉన్నటువంటి యాష్ ఉంది కదా సార్, దాన్ని ఒక సోడా బాటిల్ గా మార్చిండు. ఫస్ట్ ఒక సోడా బాటిల్ గా మార్చిన తర్వాత మెజిషియన్ కదా, మళ్ళీ ఆ సోడా బాటిల్ ని ఆలుగా మార్చిండు. మినిమం సైజ్ ఆలు మినిమం ఉంది కదా మనకు పిక్చర్, మినిమం సైజ్ ఆలుగా మార్చిన తర్వాత ఈ ఆలునన్నింటి కూడా ఒక జంక్ ఫుడ్ గా తయారు చేసిండు. తయారు చేసి వీటన్నింటిని కూడా ఒక ఐరన్ బాక్స్ లో పెడితే క్యాట్ మియావ్ అని వచ్చింది కదా, ఆ క్యాట్ దాన్ని తినడానికి వెళ్ళింది. ఐరన్ బాక్స్ లో పెట్టినప్పుడు క్యాట్ తినడానికి వెళ్ళింది. వెంటనే దాన్ని నిఖిల్ హీరో చూసి ఏం చేసిండంటే ఒక టిన్ బాటిల్ తోటి దాన్ని కొట్టిండు. ఆ క్యాట్ అక్కడ తింటుందని నిఖిల్ హీరో టిన్ బాటిల్ తోటి కొట్టినప్పుడు ఏమైపోయింది, ఆ బాటిల్ వెళ్ళి ఒక లేడీకి తగిలింది. లేడీ చాలా పెద్దగా కోపంతో ఒక హై డ్రాగన్ లాగా తన మీద అరుస్తుంది. లేడీ ఏం చేసింది, ఒక హై డ్రాగన్ లాగా గట్టిగా అరుస్తుంది తన మీద. అరిచి తన చేతిలో ఒక కప్పు ఉన్నది, కాపర్ కప్పు, దాన్ని తీసి కొట్టినప్పుడు ఆ కప్పు వెళ్లే క్రమంలో సిల్వర్ గా మారి ఒక అద్భుతమైన మెరుపు మెరిసింది. ఇదే స్టోరీ. సింపుల్ గా ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అన్నింటిని కూడా మనం పిక్చర్స్ ఇచ్చుకున్నాం, పిక్చర్స్ తో స్టోరీ ఇచ్చుకున్నాం. దీని సార్ మళ్ళీ చెప్పండి సార్ షార్ట్ ఫామ్ లో. సింపుల్, మీరు ఒక లైట్ ఇచ్చినారు, లైట్ నాకు ఇస్తుంది, నేను తీసుకుంటే అది పాట్ లో పడిపోయింది. అంటే నా చేయి జారిపోయి పాట్ లో పడి యాష్ గా మారిపోయింది. అక్కడికి ఎవరు వచ్చారు? అందరూ అక్కడ పడినప్పుడే పెద్ద సౌండ్ వచ్చింది కదా, అందరూ కాల్ సీఎం అని పిలుస్తున్నారు. అక్కడ సీఎం రాలే, ఒక మెజిషియన్ వచ్చి ఫస్ట్ సోడా బాటిల్ గా మార్చిండు దాన్ని. ఆ పాట్ లో ఉన్నటువంటి యాష్ ని సోడా బాటిల్ గా మార్చిండు. తర్వాత ఆ సోడా బాటిల్ ని ఆలు మినిమం గా మార్చిన తర్వాత ఆ ఆలుని ఒక జంక్ ఫుడ్ గా తయారు చేసిన తర్వాత దాన్ని అన్నింటిని తీసుకుపోయి ఒక ఐరన్ బాక్స్ లో పెట్టిండు. ఆ ఐరన్ బాక్స్ లో ఒక క్యాట్ వచ్చి వాటిని తింటుంటే నిఖిల్ హీరో ఏం చేసిండు, ఒక టిన్ బాటిల్ తీసుకొని కొట్టిండు. అది ఎవరికి తగిలింది? ఒక లేడీకి తగిలింది. లేడీ కోపంతో హై డ్రాగన్ లాగా తన మీద అరుస్తుంటేనే తన చేతిలో ఒక కాపర్ కప్ ఉంది, తీసుకొని విసిరి కొట్టింది కాపర్ కప్ తోటి. అది వెళ్లే క్రమంలోనే సిల్వర్ గా మారి ఒక అద్భుతమైన మెరుపు మెరిసింది అని గుర్తుపెట్టుకుంటే చాలు, అన్ని కెమికల్ ఎలిమెంట్స్ అన్ని కూడా వచ్చినట్లే. ఫెంటాస్టిక్ అండ్ ప్రతి టీచర్ దీని కనుక ఒక రైమ్ లాగా చెప్పిస్తే, ఈ స్టోరీని అర్థమయ్యేలా చెప్తే, ఈ కెమికల్ సంబంధించిన ఎలిమెంట్స్
అయితే దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే దీనికి పార్ట్ 2 అంటే మిగతా కూడా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను నేను. చేద్దాం సార్ ఖచ్చితంగా. ఇప్పుడు ఇది నేను జస్ట్ అంటే మొత్తం ఆ పీరియాడిక్ టేబుల్ మొత్తం కూడా చెప్పలేము కాబట్టి నేను జస్ట్ కొన్నింటిని మాత్రమే తీసుకున్నాను సార్. ఇక్కడ ఎలక్ట్రికల్ కెమికల్ సిరీస్ని కొన్నింటిని తీసుకున్నాను. ఎందుకంటే ఈ సేమ్ ఇది ఏదైతే ఉందో మనం ఇదే బేస్ మెథడ్ని యూజ్ చేసుకొని మన క్లాస్లో ఎవరైతే వస్తారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ పీరియాడిక్ టేబుల్ మొత్తాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా టెక్నిక్ మనం రివీల్ చేస్తాం. ఫ్యాంటాస్టిక్ సార్. ఓవరాల్ గా మిగతాది క్లాస్కి రావాల్సింది. ఎలా సార్ అంటే ఓవరాల్ గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేస్తాం సార్. ఓకే, ఎలా సార్ అంటే దీన్ని జనరల్ గా మామూలుగా అడుగుతున్నాను, క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు May 16th నుంచి ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది సార్. May 1st ఒక బ్యాచ్ రన్ అయిపోయింది, అది ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ May 16th నుంచి కొత్త బ్యాచ్, ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా రాబోతున్నాయి. మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ కూడా ఉంటుంది. సో మీ టైమింగ్ని బట్టి మీరు టైమింగ్ సెట్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. May 16 మీ డైరీలో రాసుకోవచ్చు, మెమరబుల్ డే, నాది గ్యారంటీ. దేని మీద ఉంటుందండి క్లాస్? ఓవరాల్గా వచ్చేసి పిల్లలకి మెమరీ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే స్పీడ్ రీడింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే స్పీడ్ రైటింగ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అందంగా ఎలా రాయాలి, ఇంకా ముఖ్యంగా వచ్చేసి కెరీర్ గైడెన్స్కి సంబంధించి పిల్లలు చిన్నప్పుడే అంటే చదువుకునే టైంలోనే మనీని ఎలా మేనేజ్ చేయాలనే విషయాల పట్ల అక్కడ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే అన్ని టాపిక్స్ మీద ఒక ఆర్డినరీ స్టూడెంట్ ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా ఎలా తయారవ్వాలో, ఏ స్కిల్స్ అవసరమో అలాంటి స్కిల్స్ని నేను డిజైన్ చేశాను ఆ 15 days క్లాస్ రూమ్లో. ఫెంటాస్టిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ అయితే అదిరిపోయింది అసలు, స్టూడెంట్స్ దగ్గర నుంచి అండ్ పేరెంట్స్ దగ్గర నుంచి. కుదిరితే వీడియో చివరిలో అయినా సరే ఫీడ్బ్యాక్ ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా వంశీ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎక్కడా కనిపిస్తుందండి. సో 4 లైఫ్ స్కిల్స్ని సంబంధించి ఒక 15 days కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ 15 days మొత్తం కోర్స్ నేర్పించడం, దాని తర్వాత 15 days మొత్తం యాక్టివిటీస్కి సంబంధించినటువంటి దాంట్లో మీతో ఫాలోఅప్లో చేస్తూ ఉండటం జరుగుతుందన్నమాట. సో టోటల్గా ఈ 15 daysలో 4 ఎలిమెంట్స్ మీద డెఫినెట్గా మీకు క్లాస్ అయితే ఉంటుంది. ఎవరైనా లెర్నింగ్ డిజబిలిటీ ఉంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, 2 ఫినాన్షియల్ నాలెడ్జ్, అది కూడా గోల్డ్ మీద ఎలా అవగాహన పెంచుకోవాలి, సేవింగ్స్ మీద ఎలా అవగాహన పెంచుకోవాలి, దాంతోపాటు ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, అండ్ దాంతోపాటు పర్టికులర్గా కెరీర్ గైడెన్స్ దానికి సంబంధించి, అండ్ మెమరీ పవర్ టెక్నిక్స్ వాటికి సంబంధించింది కూడా. సో తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కడా కనిపించదు. సో అటువంటి కోర్స్ని ఆయన ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అటు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అయినా సరే లేదా పేరెంట్స్ అయినా సరే మీ పిల్లల్ని ఒక్కసారి పంపిస్తే డెఫినెట్గా మీకు ఆ రిజల్ట్ వాల్యూ తెలుస్తుంది. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.